శారదా జ్యువెలర్స్ గ్రాండ్ ఓపెనింగ్ జూలై 11న సోమాజిగూడలో ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్. ఏపీ సీఎం చంద్రబాబుతో భారత పెట్రోలియం కార్పొరేషన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. బీపీసీఎల్ చైర్మన్ ఎండీ కృష్ణకుమార్ సంస్థ ప్రతినిధులు ఆయన్ను కలిశారు. రాష్ట్రంలో పెట్రోల్ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటుపై సీఎంతో చర్చించారు. సుమారు 60,000 కోట్లతో రిఫైనరీ ఏర్పాటు అంశంపై ప్రభుత్వం బీపీసీఎల్ మధ్య సంప్రదింపులు జరిగినట్లుగా సమాచారం. ఏపీలో బీపీసీఎల్ సంస్థ రిఫైనరీ ఏర్పాటు దాదాపు ఖాయమైంది. అయితే రాష్ట్రంలో అనువైన ప్రాంతాన్ని అన్వేషిస్తున్నారు ఆ కంపెనీ ప్రతినిధులు. ఇప్పటికే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ప్లాంట్ ఏర్పాటు దాదాపు ఖాయమైందనే చర్చలు జరుగుతున్నాయి. 4 ఏళ్లలో రిఫైనరీ పూర్తయ్యేలా బీపీసీఎల్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పోర్టు కూడా ఉండడంతో బందరు అనుకూల ప్రాంతమని ఆ సంస్థ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ప్లాంట్ ఏర్పాటుపై సీఎం చంద్రబాబుతో బీపీసీఎల్ చైర్మన్ ఎండీ కృష్ణకుమార్ సంస్థ ప్రతినిధులు కలిశారు. ఈ సమావేశంలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కూడా ఉన్నారు. ఇక ఏడాదికి 12 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం సుమారు 60,000 కోట్ల వరకు బీపీసీఎల్ వ్యయం చేయనుంది. ఈ రిఫైనరీని తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని యూపీ, గుజరాత్ ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే రిఫైనరీని ఏపీలోనే ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిసిన సమయంలో రిఫైనరీని ఏపీలో ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 93 ప్రకారం ఏపీలో పెట్రోలియం రిఫైనరీని ఏర్పాటు చేయాల్సి ఉందని గుర్తు చేశారు. దీనిపై కేంద్ర మంత్రి కూడా సానుకూలంగా స్పందించారు. వచ్చే కేంద్ర బడ్జెట్లో ఈ మేరకు ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీన్ని 4 ఏళ్లలో పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మచిలీపట్నంలో సుమారు 3,000 ఎకరాల భూమిని రిఫైనరీ కోసం కేటాయించనున్నారు. రాష్ట్రంలో రిఫైనరీ ఏర్పాటుకు బీపీసీఎల్ సిద్ధంగా ఉందని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. రిఫైనరీ ఏర్పాటైతే సుమారు 25,000 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడి రానుండడం శుభసూచకమని బాలశౌరి అన్నారు. పవన్ కళ్యాణ్, ఎన్డీఏ ఎంపీల చొరవతో బీపీసీఎల్ రాష్ట్రం వైపు ఆసక్తి చూపిస్తుందని వివరించారు. సీఎం చంద్రబాబుతో భేటీకి ముందు బీపీసీఎల్ చైర్మన్, ఇతర ప్రతినిధులు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. జనసేన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి వారిని దుర్గమ్మ ఆలయానికి తీసుకువచ్చారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.